మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దశమి పర్వదినాల్లో శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకరణతో ఉన్నటువంటి మందపల్లి శనీశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో భారతీ అమ్మవారు సరస్వతి అలంకరణ ఉన్న సందర్భంలో ఇక్కడ ఈ యొక్క ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం పెద్ద ఎత్తున మందపల్లి శనీశ్వర దేవస్థానం వారు చేపట్టడం చాలా అభినందనీయం. ఎందుకంటే సరస్వతీదేవి అమ్మవారు జ్ఞానానికి ప్రతిరూపం. అటువంటి జ్ఞానాన్ని అందించే సరస్వతి అమ్మవారి యొక్క సమక్షంలో ఈనాడు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తూ పిల్లల భవిష్యత్తుకు రేపు బాగుండాలని అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ వారు నిర్వహిస్తూ ఉన్నారు. పిల్లల యొక్క తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాలు పంచుకుని అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. మహిళలందరూ కూడా ఉచిత కుంకుమ పూజ కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. ఈ మందేశ్వర శనీశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వారి యోగక్షేమాలు శనీశ్వర స్వామి వారు, పార్వతీ అమ్మవారు, సరస్వతి దేవి ఆశీస్సులో ఉండాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు. వారిని అభినందిస్తూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, భవిష్యత్తులో గొప్ప విద్యావంతులుగా వారు తయారవ్వాలని, ఇవాళ అక్షరాభ్యాసం పొందినటువంటి ప్రతి పిల్లలు కూడా భవిష్యత్తులో గొప్ప విద్యావంతులు కావాలని కోరుకుంటూ వారు ఆశీర్వదిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనేశ్వర మరియు పార్వతీ అమ్మవార్ల దేవస్థానం నందు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా గ్రామంలో మందపల్లి గ్రామం ఏనుగుమహల్ గ్రామంలో ఉన్న ఆడపడుచులకి చిన్నారులకి మొత్తం అందరికీ చిన్నారులకేమో అక్షరాభ్యాసం చేయించామండి ఉచితంగా, ఆడపడుచులకేమో ఉచిత కుంకుమ పూజ చేయించాం. అనంతరం ఉచిత అన్నదాన ప్రసాదం వితరణ చేయడం అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట శాసనసభ్యులు గౌరవ శ్రీ బండారు సత్యానందరావు గారు విచ్చేసి వారు చేతుల మీదుగా మన అన్నప్రాసన కార్యక్రమం చేసాం, మన అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. పూజలన్నీ చక్కగా ఉచితంగా కుంకుమ పూజలు చేయించాం. ఈ పూజలకు సుమారు మండలంలోని ఉన్న 1000 మంది వరకు హాజరయ్యారు. 1000 మంది ఆడపడుచులు హాజరయ్యారు. అనంతరం అన్న వితరణ ప్రసాదం వితరణ చేయడం అయింది. కావున ఈ మూలా నక్షత్రం సందర్భంగా మొత్తం హాజరైన గ్రామ ప్రజలు, మొత్తం మండలంలోని ఆడపడుచులు, పిల్లలకి అందరికీ కూడా అమ్మవారు వారిపై దయా దాక్షిణ్యాలు కృప కలిగించాలని ఈవోగా నేను కోరుకుంటున్నాను.